హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్తతో పాటు ఒక వార్నింగ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు ఇది 100% పనికొచ్చే న్యూస్. ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అందరికీ 3 నెలల బియ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో జారీ చేసింది. అయితే అది ఇంకా అమల్లోకి రాలేదు. ఇస్తారు అని మాత్రం మనకు న్యూస్ పక్కగా తెలుస్తుంది. ఎందుకంటే యుద్ధం కారణంగా, డీజిల్ కొరత కారణంగా 3 నెలల రైస్ ఇవ్వాలని అనుకుంటుంది. దీంతో పాటు ఒక వార్నింగ్ ఏంటంటే, ఈ ఏప్రిల్ 1 వరకు ఈకేవైసీ చేయించుకోని వాళ్ళకి బియ్యం బంద్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అయితే ఈ ఈకేవైసీ అంటే ఏంటంటే, మీ ఇంట్లో ఒక 5 మంది ఉన్నారనుకోండి. ఈ 5 మంది రేషన్ షాప్‌కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా మన వేలిముద్ర వేసి, మనము బ్రతికే ఉన్నాము అని నిరూపించుకుంటేనే మనకు రైస్ వస్తుంది. బయోమెట్రిక్ లేదు, మనది లేదు, 5 మంది ఉంటే 5 మందిది బయోమెట్రిక్ లేదు అంటే, మనము ఫేక్ అని అర్థం. అంటే ఇలా కొంతమంది పెళ్ళిళ్ళయి వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా కుటుంబ సభ్యులు బియ్యం తీసుకుంటున్నారు. అలా ఎవరైనా తీసుకుంటున్నట్టుగా తెలిస్తే వాళ్ళ కార్డు రద్దు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. కనుక మీ పేరు మీద ఎవరైనా బయోమెట్రిక్ కంప్లీట్ కాని ఉంటే మీ కార్డులో మీరు వెళ్ళి బయోమెట్రిక్ చేసుకోండి. ఒకవేళ మా ఇంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ కానీ, ఒక జబ్బు పడ్డ వ్యక్తి కానీ ఉన్నాడు, మేము వెళ్ళలేకపోతున్నాము అనుకుంటే కూడా దీనికి ఒక ఫెసిలిటీ ఉందండి. ఏంటంటే మేరా రేషన్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని కూడా మనం బయోమెట్రిక్ మన యాప్‌లో చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఏదైతే ఏంటండి, కొత్తగా రూల్స్ చేంజ్ అయినాయి కాబట్టి మీరు ఈకేవైసీ అందరూ కూడా ఇప్పుడు వెళ్లి చేయించుకుంటే మీ రేషన్ కార్డులు రద్దు కాకుండా ఉంటాయి. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, పెళ్లి అయిపోయి వెళ్ళిపోయినా కూడా మీరు ఆ పేరు తీసివేయకుండా మీరు ఆ రైస్‌ను అలాగే తెచ్చుకునే సందర్భంలో మీ కార్డు రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు వీలైనంత త్వరగా, అంటే ఇప్పటికి చాలా సార్లు వాళ్ళు గడువు విధించినా కూడా చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు. అలాంటి వాళ్ళకు ఇది ఫైనల్ వార్నింగ్‌గా ప్రభుత్వం తెలియజేస్తుంది. కనుక మీరు ఇమ్మీడియేట్‌గా వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.